గౌరవనీయులు పెద్దలు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెళ్లి కొడుకు ఎమ్మెనూరు నియోజకవర్గ సమన్వయకర్త రాజురెడ్డి గారికి, మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ఈ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారికి, శాసనమండలి సభ్యులు మన కర్నూలు నంద్యాల అబ్జర్వర్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహర్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఎమ్మెనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి సురేందర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, చాలామంది ఉన్నారు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మనము ఏదైతే గ్రామ స్థాయిలో కమిటీలు నియమించడం, కమిటీ అనుబంధ విభాగంలో కూడా నిర్మించే కార్యక్రమం కోసము ముఖ్యంగా ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకందరికీ కమిటీల ఇంపార్టెన్స్ చెప్పాలి. రేపొద్దున ఈ కమిటీలలో ఉన్నటువంటి కూర్చోవాలందరూ, కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవుతారు. ఎందుకంటే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ ఐడెంటిటీ కార్డు వచ్చిన వాళ్ళకు మాత్రమే రేపొద్దున పార్టీలో పదవులు కానీ లేకుంటే పార్టీలో గుర్తింపు కానీ ఉంటుంది తప్ప, ఈ ఐడెంటిటీ కార్డు లేని వాళ్ళు పార్టీలో ఎంత పని చేసినా వాళ్ళకు గుర్తింపు ఉండదు. రాబోయే కాలంలో వాళ్ళకి ఎటువంటి పదవులు కూడా రావు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈ కమిటీల సభ్యులంటే ఆషామాషిగా తీసుకోవాలండి. కమిటీల సభ్యులకు ఐడెంటిటీ కార్డు వస్తుంది, మీ హోదా ఉంటుంది, మీ పేరు, మీ హోదా, మీ గ్రామము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టేటువంటి ఐడెంటిటీ కార్డు మీ ఇంటికి వస్తుందని కూడా తెలియజేస్తాం. కానీ రేపు పొద్దున ఎవరికన్నా పదవులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదవులు కావాలి, ఏదైనా వాళ్ళకు పార్టీలో ఇంపార్టెన్స్ కావాలి అంటే ఆ కార్డు ఉండాలి. మామూలుగా అధికారంలోకి వచ్చినాక చెరువులోకి నీళ్ళు వస్తే కప్పలు వచ్చినట్టు కొంతమంది పార్టీలో లేని వాళ్ళు కూడా వస్తారు, మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా కష్టపడినటువంటి కార్యకర్తలను ఎనికి దొబ్బుతారు. గెలిచిన తర్వాత మీరు ఒక శాలువ తీసుకొని వస్తే వాళ్ళు 10 శాలువాలు తెచ్చి కప్పుతారు, షో పుట్టారు. కాబట్టి అటువంటి వాళ్లకు పదవులు రావు. వాళ్ళు మాకు వచ్చి ఎన్ని కాకాలు పట్టా దయచేసి ఎవరు లేచిపోతుంది. అన్నగారు మాట్లాడిన తర్వాత ఇద్దరు మాట్లాడే దయచేసి
చూద్దాం. ఎంత